హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. పొంగల్ కానీ పెసరపప్పు అనే కమిషన్ ఉంటుంది. ఇలా టమోటా అనేది పచ్చిమిర్చి తీసుకోండి, క్వాంటిటీ బట్టి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి ఒకటేసారి అన్ని వేసేయండి. పచ్చిమిర్చి ఆనియన్ టమోటా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా వేయించండి. బాగా కలిపెట్టండి. అవి వేసేటప్పుడు 2 మినిట్స్ వేసిన తర్వాత సిమ్లో ఉంచి వేయించండి. మొత్తము బాగా కలిపెట్టండి మధ్యలో. సో వాటర్ అంతా దిగిందండి. ఆ వాటర్ అయ్యేంత వరకు మనం వేయించాలి. ఇలా క్వాంటిటీ బట్టి మనం వేరుశనగ పప్పు రెడీ చేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసుకోండి వేయించేటప్పుడు. సో ఒక 50% మగ్గిందలో మూత పెట్టి వేయించండి, త్వరగా మగ్గుతుందండి. ఆ వాటర్ అంతా అయిపోవాలండి. సో ఇలా కలిపెట్టు ఉండండి. చూడండి, మాడుతూ ఉండండి కొంచెం బాగా వేయించిన తర్వాత చూడండి అయిపోయిందండి కంప్లీట్గా. సో దీన్ని సిమ్ ఆఫ్ చేసి చల్లార్చండి. తర్వాత రోట్లో ప్రిపేర్ చేశానండి. వేరుశనగ పప్పు ఇలా దంచుకోండి. రోట్లో టేస్ట్ ఉంటుందండి, బాగుంటుందండి. సో ఇలా రెడీ అయిపోయిందండి. సాల్ట్ ఒకటి యాడ్ చేసుకోండి దంచేటప్పుడు. సో కంప్లీట్ వీడియో తీయలేదని దంచేయడం, సో డిస్టర్బెన్స్గా ఉంటే. సో అంతే అండి, సింపుల్ పొంగల్ పెసరపప్పు అన్న కాంబినేషను. అండ్ నెయ్యి వేసుకొని వేడివేడినాలు సూపర్గా ఉంటుందండి. వైట్ రైస్ కూడా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్ ముగ్గులు, కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ ద బటన్.